ఎరాబా ఎగ్జామ్ రాసావు? యూ టాకింగ్ అబౌట్ ఎగ్జామ్? క్వశ్చన్ పేపర్ చూడగానే చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది. టోటల్గా ఎగ్జామ్ దో బీన్ ది. You feel like a room without a roof. Clap along if you feel like happiness is the truth. Clap along if you know what happiness is to you. Clap along if you feel like that's what you want to do. ఏంటండి చూస్తున్నారు? ఇంజనీరింగ్ స్టూడెంట్ చదవడానికి కావాల్సిన మెటీరియల్ అంతా కనబడుతుంది, కానీ చదవాల్సినాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. బుజ్జి 12 అయింది, రేపు పొద్దున్నే ఎగ్జామ్. ఇంకా ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయాలా? కొంచెం వదలవే. ఇంకొంచెంసేపు మాట్లాడచ్చు. ఇంకొంచెం సేపా? ఏం మాట్లాడతావే? అసలు ఏం మిగిలింది? మీ పక్కింటి బామ్మగారు బాత్రూంలో కాలు జారి పడినట్టు చెప్పావు. వింత వింత పేర్లతో ఉన్న సీరియల్ స్టోరీలు అన్నీ చెప్పావు. ఎదురింటి కుక్క అరిచిందని, పక్కింటి బంటిగాడు ఏడ్చాడని. ఇంకేం మిగిలింది? ఏం మిగిలింది? నీకు ఆమె ప్రేమ తగ్గిపోయిందిరా. బాబోయ్, అదేంట్రా అలా అంటావు? ఎగ్జామ్స్ అనే కదా పెట్టామన్నా. సరేనా, బాయ్. బంకలా వదలదేంట్రా? చుక్కలు కనిపిస్తున్నారా బాబు దీన్ని వదిలించినా సరే. వీలైతే ప్రేమిద్దాం అని మిర్చిలో ప్రభాస్లే కాదు, ఇప్పుడు అర్థమవుతుందా దానిలోని కష్టాలు. షాపింగ్లు, మీటింగ్లు, చాటింగ్లు అవన్నీ కుదరకపోతే గంట సేపు సొల్లు. అక్కడ బిల్లు బొక్క, ఇక్కడ బ్యాలెన్స్ బొక్క. ఫైనల్గా ఏటీఎంలో బ్యాలెన్స్లు వేల నుంచి వందలకి, ఆంధ్రషి మీద రిజల్ట్స్ 80 నుంచి 40కి మారుతాయి. ఆపరాని సూక్తులు ప్రిపేర్ అవని. నుంచి గొడవ తెగవుతున్నావు, ఏంట్రా మ్యాటర్? అదేరా, ఎదురింటి అమ్మాయి బయటకు వస్తుందేమో అని. అయినా చీకట్లో కనబడుతుందా? మా టాలెంట్ మాకుందిరా. అయినా కలర్ టెలిస్కోప్ వేసుకున్నావు ఏంట్రా? అయినా కరెంట్ వల్ల కాస్ట్యూమ్ వేసుకుంటున్నావు, నీకెందుకురా అంత? చా, నువ్వు పెద్ద మిస్టర్ ఇండియా మరి. అవునరా, నిన్నేంటి ఎగ్జామ్ హాల్ ముందు రోబో సినిమాలో రజనీకాంత్లో తెగ స్కాన్ చేస్తున్నావు. అదేంటోరా, ఎగ్జామ్కి ఎంత ప్రిపేర్ అయినా ఎగ్జామ్ ముందు చూడకపోతే దెబ్బ అయిపోతాను రా. ఇంతకీ ఎలా రాసు? అబ్బో, అది ర్యాంక్ వరం ఐస్ క్రీమ్ కన్నా పెద్ద డిజాస్టర్లే. క్వశ్చన్ పేపర్ చూడగానే ఆస్ట్రేలియాకి వెళ్ళిన ఇండియన్ బ్యాట్స్మెన్లో తయారైంది నా పొజిషన్. చదివిన క్వశ్చన్ కూడా రాలేకపోయాను రా. సర్లే కానీ కింద మీద దొర్లేసి మరీ ప్రిపేర్ అవుతున్నావు, ఎంతవరకు వచ్చింది? యూనిట్కో టాపిక్ చదివేయాలరా. చదివేయాలా? అండికి మొదలెట్లేదా? ఇప్పటివరకు ఎంపీ కావరా? ఏం చదవాలో వెతికి పెట్టుకున్నా. యూనిట్కి ఒకటే టాపిక్ అంటున్నావు, తేడా రాదా? ఏ టాపిక్ ఇచ్చినా అటు తిప్పి ఇటు తిప్పి అదే రాసేయడమే. దెబ్బ అయిపోతావేమో. 3 సెమ్ముల నుంచి హిట్ అయిన ఫార్ములా. ఈసారి ఎందుకు దెబ్బ వద్దురా. చదువుతానంటున్నావు, పడుకుంటున్నావు. బేవత్సంగా నిద్ర వస్తున్నా, పొద్దున్నే చదువుతా. లేవనా? రవిగాడు ఇక్కడ. నేను ఒకసారి ఫిక్స్ అయితే అలారం కన్నా 1 నిమిషం ముందే లేచి మరీ ఆపుతా. చా, మరి రావడం ఎందుకో? పొద్దున్నే లేచి ఆపడానికి. అయినా నీకెందుకు?
ఇదేంటి పొద్దున్నే చేసింది? ఏంటే నీ బాధ? పొద్దున్నే కాల్ చేసావు. నిద్ర రావట్లేదురా, గుర్తొస్తున్నా. ఓరి దీని ఆశాలో. ఏంటే నీ శాడిజం? ఎగ్జామ్స్ అని చెప్పాను కదా, ఇప్పటికే 2 సెమ్ముల నుంచి 3 బ్యాక్లాగులు. ఈసారి అయినా ఆల్ క్లియర్ చేద్దామంటే దొబ్బేస్తున్నావు కదే. నా ప్రేమ నీకు శాడిజంలా కనిపిస్తుందారా? నీకు తప్ప ఎవరికైనా అది శాడిజం లాగే కనిపిస్తుంది. ఏమండి, మీకు అనిపించట్లేదా? దీని కాలే లేదా? ఏంటి లేగలేదా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఎరా ఫుల్లీ ప్రిపేర్డా? బీభత్సంగా, కాకపోతే కల్లో. నీ అయినా ల్యాప్టాప్ ఏం చేస్తున్నావురా? నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకుని నేను పడుకున్నాను రా. అయినా నేను లేచింది ఎప్పుడు, నేను లేపేది ఎప్పుడు రా? యూ టాకింగ్ అబౌట్ ఎగ్జామ్? క్వశ్చన్ పేపర్ చూడగానే చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది. టోటల్గా ఎగ్జామ్ దో బీన్ ది